ఓం శాంతి. నేనొక ఆత్మను. మెరిసే నక్షత్రాన్ని. ప్రకాశ స్వరూపాన్ని. నేనిప్పుడు ఈ ప్రపంచాన్ని, ఈ శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరం సహాయంతో నేను సూక్ష్మ లోకానికి ప్రయాణిస్తాను. దేహానికి అతీతంగా ప్రపంచ విషయాలకి దూరంగా మేఘాలు దాటుతూ సూర్య చంద్ర నక్షత్రాలు దాటుతూ సూక్ష్మ లోకానికి చేరుకుంటున్నాను. బాప్దాదా చేతులు చాచి నిన్ను చాలా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను బాప్దాదాకి అతి సమీపంగా వెళ్ళాను. బాప్దాదా యొక్క స్నేహ దృష్టి నన్ను పూర్తిగా ఏకాగ్రం చేస్తుంది. బాప్దాదాల యొక్క వరదాని హస్తం నా తలపైన ఉంది.
ఎన్నో వరదానాలు విజయభవ, విఘ్న వినాశక భవ, అమర్ భవ. పవిత్ర భవ, యోగి భవ, సంకల్ప సిద్ధి భవ. వరదానాలతో నా ఒడి నిండుతుంది. వరదానాలు ఇస్తూ వరదాత బాబా చివరికి నాకు బాప్ సమాన్ భవ వరదానాన్ని ఇస్తూ బాబా సమానంగా అవ్వాలి అంటే అడుగులో అడుగు వేయాలి. బ్రహ్మ బాబా ఎప్పుడైతే శివ్ బాబాని తెలుసుకున్నాడు, ఆ గడియే బ్రహ్మ బాబాకి అన్నింటిపైన వైరాగ్యం కలిగింది. అప్పటి వరకు ఎన్నో కోరికలు, ఎంతో సంపాదించాలని, ఎన్ని ఆలోచనలున్నా అన్నీ సమాప్తమయ్యాయి. బ్రహ్మ బాబాకి రత్నాలు రాళ్ళలా కనిపించాయి. ఎప్పుడైతే సత్యుగ సుఖాలు, సత్యుగ ప్రాప్తిని తెలుసుకున్నాడో, ఈ ప్రపంచ సుఖాలు, ప్రపంచ ప్రాప్తులు బాబాని ఆకర్షించలేదు. ఎప్పుడైతే బ్రహ్మ బాబాకి 3 కాలాల జ్ఞానం తెలిసిపోయిందో, తన భవిష్యత్ తనకి స్పష్టమైందో, ఆ గడియ నుండి నారాయణి నశాలో ఉన్నాడు. నేను కాబోయే నారాయణ్ణి
విశ్వ మహారాజుని, ఇది తప్ప ఈ ప్రపంచ ఆకర్షణలు ఏవి కలగలేదు. అన్నింటితో ఉపరామైపోయాడు. ఎప్పుడైతే కలియుగ వినాశన సాక్షాత్కారం జరిగిందో, ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం కలిగింది. కొత్త ప్రపంచం స్పష్టమవగానే పాత ప్రపంచ ఆకర్షణనే సమాప్తమైంది. బ్రహ్మ బాబా యొక్క దృష్టిలో కొత్త ప్రపంచం స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. నిరంతరం సమీప భవిష్యత్తును చూస్తూ ఉండడం వల్ల స్వప్నంలో, సంకల్పంలో కూడా పాత ప్రపంచం యొక్క ఏ విషయాలు ఆకర్షించలేదు. సంకల్పంలోనే ఆకర్షణ లేనప్పుడు ఇక స్వప్నంలో ఏం ఆకర్షణ ఉంటుంది? మూడు కాలాల జ్ఞానం తెలిసిన కారణంగా ప్రతి కర్మని ఆలోచించి శ్రేష్ఠ కర్మగా, సుకర్మగా మార్చుకున్నాడు. పాత విషయాలని సాక్షి స్థితిలో స్థితి అయి చూసేవాడు. సాక్షి స్థితి చాలా ఉన్నతమైన స్థితి. అందువలన కింద ఉన్న విషయాలు ఏవి ఆకర్షించకపోయేది. దీని ప్రభావం విషయాలు, వస్తువులు, వైభవాలు, వ్యక్తులు, ఏవి ఆకర్షించకపోయేది. ఎలా అయితే
భూ ఆకర్షణకి అతీతంగా అయితే వస్తువు పైనే ఉంటుంది. అలానే ప్రపంచ విషయాలు, వస్తువులు, వైభవాలు, వ్యక్తులు అన్ని ప్రభావాలకి అతీతమైన స్థితి సాక్షి స్థితిలో కూర్చునేవాడు. అందువలన సాకారంలో ఉన్నప్పుడు బ్రహ్మబాబాకి ఏ ప్రభావం ఉండకపోయేది. ఎవ్వరి ప్రభావం బాబా పైన పడకపోయేది. బాబా ముందుకెళ్ళిన వారికి బాబా యొక్క ప్రభావం, ఆ అనుభవం చాలా జరుగుతూ ఉండేది. మరి నేను అడుగులో అడుగు వేయాలంటే, బాబా సమానంగా అవ్వాలి అంటే నేను కూడా అన్నింటికి అతీతంగా ఆకర్షణ ముక్తిగా అవ్వాలి. బ్రహ్మబాబాకి పాత ప్రపంచం యొక్క, కొత్త ప్రపంచం యొక్క స్పష్టమైన జ్ఞానం ఉండడమే కాకుండా శివబాబా పట్ల అతి ప్రేమ ఉండేది. శివబాబా పట్ల ఉన్న అతి ప్రేమ కారణంగా బ్రహ్మబాబా ప్రేమలో లీనమైపోయేవాడు. మనస్సు ఒక దగ్గర అటాచ్ అవుతే ఇంకో దగ్గర డిటాచ్ అవుతుంది. శివబాబాతో అటాచ్ అవ్వడం వల్ల ఇంకా ప్రపంచ విషయాలు, వస్తువులు, వైభవాలు, వ్యక్తులు అన్నింటితో డిటాచ్. అందువల్ల బ్రహ్మబాబాని ఏది ఆకర్షించలేదు. చాలా సహజంగా అన్నింటితో డిటాచ్ అయ్యాడు. డిటాచ్ అవ్వడానికి బ్రహ్మబాబా దగ్గర ఒకే ఒక విధానం, శివబాబా పట్ల అతి ప్రేమ. హృదయపూర్వకమైన ప్రేమ. అంత ప్రేమకి కారణం శివబాబా పట్ల అంత విశ్వాసం.
శివబాబా పట్ల ఉన్న విశ్వాసం, నిశ్చయం కారణంగా అంతా సమర్పించి కూడా నిశ్చింతంగా ఉన్నాడు. ఆ నిశ్చింతతే అన్ని ఆకర్షణలకి ముక్తగా అవ్వగలిగాడు. మరి నాకు శివబాబా పట్ల ఎంత విశ్వాసం ఉంది. ఎంత ప్రేమ ఉంచుకుంటామో అంత మిగిలిన విషయాల నుంచి డిటాచ్ ఉండగలం. అన్ని ఆకర్షణల నుండి ముక్తులవ్వగలం. బాబా పట్ల ప్రేమ సర్వప్రాప్తుల అనుభవాన్ని చేయిస్తుంది. ఎప్పుడైతే సర్వప్రాప్తుల అనుభూతి జరుగుతుందో ఆత్మ సంతృప్తి అయిపోతుంది. సంతృప్తి ఆత్మ ఎటువైపు ఆకర్షించదు. అంటే ఒకే ఒక్క విషయం, నేను సంతృప్తి పొందాలి, సంతృప్తిగా ఉండాలి. దానికోసం బాబా ప్రాప్తులని అనుభవం చేయాలి. సర్వ ప్రాప్తులు పొందాలి అంటే బాబా పట్ల పూర్తి విశ్వాసం, బాబా పట్ల పూర్తి ప్రేమ. బాబా ప్రేమలో లీనమైపోతాను. బ్రహ్మ బాబాకి శివబాబా ప్రేమ ఒక్కటే. మరి నాకు శివబాబా ప్రేమతో పాటు బ్రహ్మ బాబా పాలన, ప్రేమ రెండు. ఇంకేం కావాలి? నేను బాప్దాదాల యొక్క ప్రేమలో అన్ని పాత విషయాలని, పాత ప్రపంచాన్ని మర్చిపోతున్నాను.
పాత స్వభావ సంస్కారాలను కూడా బాబా ప్రేమలో బాబాకి బలి ఇచ్చేస్తున్నాను, సమర్పిస్తున్నాను. బాబా ప్రేమలో అప్రాప్తే లేదు. సర్వప్రాప్తుల అనుభవం చేస్తున్నాను. ఎంత అదృష్టం! ఒక్క స్థానంలోనే సర్వప్రాప్తులు. మనస్సు బుద్ధి భ్రమించే పనే లేదు. మనస్సు బుద్ధి ఎప్పుడైతే పూర్తిగా ఏకాగ్రమవుతుందో ఇంకా సంకల్పంలో స్వప్నంలో ఆకర్షణ ఎక్కడిది. బ్రహ్మ బాబా సమయం దొరికితే చాలు ఏకాంతంలో శివబాబా ప్రేమలో లీనమైపోయేవాడు. నేను కూడా శివబాబా ప్రేమలో లీనమవుతాను. బాబా ప్రేమ నన్ను అన్ని విషయాల నుండి అతీతంగా చేస్తుంది.
బాబా ప్రేమ నన్ను యోగిగా తయారు చేస్తుంది. నిరంతర యోగిగా అవుతున్నాను. బాబా ప్రేమలో నేను సదా లీనమై ఉన్నాను. ఈ ప్రేమ నన్ను రాజ ఋషిగా చేస్తుంది. రాజు మాదిరిగా సర్వప్రాప్తులు అనుభవం చేస్తున్నాను. అంతేకాదు, ప్రపంచంతో వైరాగ్యం తెచ్చుకొని తపస్విగా కూడా చాలా సహజంగా అవుతున్నాను. నేను రాజ ఋషిని. ఋషికి వైరాగ్యము ఉంటుంది. అందువల్ల ఏ ఆకర్షణ ఉండదు. రాజు సంపన్నంగా ఉంటాడు, అందుకని ఏ ఆకర్షణ ఉండదు. నేను రాజును, ఋషిని. రెండు రకాలుగా నాకు ఏ ఆకర్షణ లేదు. బాబా నన్ను ఇప్పుడు కర్మేంద్రియాలకి రాజుగా చేశాడు. అకాల్ తఖ్త్నిచ్చాడు. అంతేకాదు, బాబా యొక్క హృదయ సింహాసనాన్ని కూడా ఇచ్చాడు. మరి భవిష్యత్ రాజ్య సింహాసనం కూడా నాకు లభించింది. మూడు రకాలుగా నేను సింహాసనాధికారిగా అవుతున్నాను. ఇంకేం కావాలి? మనస్సు ఇంకెటువైపు తిప్పాలి. నేను ఆత్మను, రాజ ఋషిని. బ్రహ్మ బాబా అడుగులో అడుగు వేస్తూ బ్రహ్మ బాబా సమానంగా అయ్యే బాప్ సమానాత్మను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. हे तन का तो मोहन कीजे रे मानवा,
एक दिन माटी में मिल जाए। तन का तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। संग जैसा रंग लगे खोटे कर्म ना हो जाए। रे मनवा एक दिन माटी में मिल जाए। तन का तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। राग द्वेष काम क्रोध अहंकार तज के, अपना ले राह सत की शिव को सुमर ले। अपना ले राह सत्य की शिव को सुमर ले। दुनिया के चक्कर में तू भूल नहीं जाना, हीरे जैसे जीवन को तू सद्गुणों से भर ले। हीरे जैसे जीवन को तू सद्गुणों से भर ले। झूठी काया झूठी माया इसमें ना भरमाए। रे मनवा एक दिन माटी में मिल जाए। तन का तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। हो तेरी मेरी छोड़ रे मनवा, करेगा सो पाएगा। पुण्य की रे गठरी बांधो, नहीं तो पछताएगा। पुण्य की गठरी बांधो, नहीं तो पछताएगा। खाली हाथ आया जग में खाली हाथ जाएगा। भरोसा नहीं जीवन का पल में बुझ जाएगा। भरोसा नहीं जीवन का पल में बुझ जाएगा। लोहे की ये नैया लेकर पार लगे ना डूब जाए। रे मनवा एक दिन माटी में मिल जाए। तन का तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। संग जैसा रंग लगे खोटे कर्म ना हो जाए। रे मनवा एक दिन माटी में